హాయ్, వెల్కమ్ టు జ్ఞాన మోటో వ్లాగ్స్. ఈరోజు స్కూటర్స్ వర్సెస్ బైక్స్ మాడబోతున్నాము. ఇప్పుడు ఇది యమహా ZR-లో తోలుతున్నా. ఇది తోలుతుంటే ఒక ఐడియా వచ్చిందనమాట, దీని గురించి ఎందుకు డిస్కస్ చేయకూడదు. చాలామంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా. సిటీలో ఎక్కువ తోలుతా ఉంటే ఫస్ట్లో నాకు ఇదే కావాలనుకున్న స్కూటరు, కానీ మళ్ళీ టూరింగ్ బాగా ఇంట్రెస్ట్ వచ్చినాక ఓకే మనకి స్కూటర్ కాదు బైక్ కావాలి, కొంచెం పవర్ కావాలి, కొంచెం స్టెబిలిటీ కావాలి, హై స్పీడ్లో ఇంకా వెయిట్ ఉండాలి బండి, ఇవన్నీ వచ్చాక మనకి మళ్ళీ బైక్ వెళ్ళానమాట. స్కూటరు చాలామంది ప్రిఫర్ చేసేది కంఫర్ట్ ఎందుకు, గేర్లు ఉండవు, జస్ట్ ఇటు తిప్పితే వెళ్ళిపోతుంది, ఇటు ఆపితే ఆగిపోతుంది అంతే. ఇలాంటివి మనకి బెస్టే, నేనేం తప్పు అనడం లేదు, బెస్ట్ అసలు. ఎందుకంటే ట్రాఫిక్లో విసుగు వస్తుంది. ఎంత మంచి ఈజీ క్లచ్, ఇప్పుడు నా స్లిప్పర్ క్లచ్చే నా బైక్ది, హోండా CB350ది. కానీ ఎంతన్నా మనం మరీ ఇరుక్కొని ఒక 3 గంటలు 2 గంటలు ట్రాఫిక్లో ఉంటే ఏదైనా విసుగు వస్తుంది. ఎంతైనా బైక్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎంజాయ్ చేస్తాము, కానీ విసుగు వస్తుంది. అంత అన్నిసార్లు క్లచ్ అది గేర్లు మార్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్చి ఇదైతే సిటీలో త్వరగా వెళ్తాం, త్వరగా ఆగిపోతుంది. స్కూటర్స్ ప్లస్ మాడతాం. ఏమంటే మెయిన్ మైలేజ్ వస్తాయి మామూలు పెద్ద బైకుల కన్నా. కానీ మీరు 125cc 160ccలతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వలే. సో మైలేజ్ ఆల్మోస్ట్ ఈక్వలే కాబట్టి అది పాజిటివ్ కింద రాదు. కానీ మీకు పెద్ద బైక్లు ఇది కంపేర్ చేసినారంటే ఇంకా తగ్గుతుంది, స్కూటర్లు ఎక్కువ వస్తుంది. మీరు 125cc కన్సిడర్ చేస్తున్నారు అదే ప్రైస్ రేంజ్లో అనుకుంటే ఏదైనా పర్లే. మైలేజ్ యాక్చువల్ కొన్ని బైక్స్లోనే ఎక్కువ వస్తుంది, అది పాజిటివ్ కాదు, నేను రాంగ్ చెప్పాను, సారీ. కానీ ఈక్వల్గా వస్తుంది. ఈ బైక్లో 50 వస్తుంది, 50 చాలు మనకి, ఇంకా ఎక్కువ వస్తే కూడా ప్లస్సే, కానీ 50 వస్తుంది దీంట్లో పాజిటివ్. ఇప్పుడు గేర్ తగ్గిన అవసరంలే, ఇటు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి యాక్సిలరేషన్ అమ్మంటే త్వరగా వెళ్ళిపోతుంది. గేర్ తగ్గిన అవసరంలే, పెంచడం అవసరం లేదు, బ్రేక్ వేసి యాక్సిలరేషన్ అంతే. ఎవడన్నా తోలేయచ్చు. మ్యాక్సిమం న్యూ కమర్స్ అందరూ తోలేదు, ఇది ఈజీగా నేర్చుకునేస్తారు. గేర్లు అవి అయితే కొంచెం కష్టం, కార్లో కూడా అంతే. ఇదైతే జస్ట్ యాక్సిలరేట్ ఇచ్చినామా బ్రేక్ ఇచ్చినామా వెళ్ళిపోవడం అంతే, బాగా ఈజీగా నేర్చుకునేస్తారు. మెయిన్ పాజిటివ్ అదే, కంఫర్ట్. కానీ మీరు టూరింగ్ ఇప్పుడు హైవేస్లో వచ్చినారనుకోండి, బైకులు బెటర్, ఎందుకంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాలు మధ్యలో ఇప్పుడు ఏం లేదు, ట్యాంక్ లేదు, మధ్యలో ఇంత గ్యాప్ ఉంటుంది, గాలి ఏడు కూడా పోతూ ఉంటుంది, ఇటు పోతుంది గాలి. సో అది డిజైన్ చేసింది హైవేస్ కోసం కాదు, ఎందుకంటే గాలి హెవీగా వస్తూ ఉంటుంది. మన ఖాళీ రోడ్లు చుట్టుపక్కల ఏం లేదంటే గాలి హెవీగా కొడుతూ ఉంటుంది ఈ పక్క. సో మీరు హైవేలకు పోయినప్పుడు ఇది కొంచెం స్టెబిలిటీ తగ్గుతుంది, గాలి అట్టా పోతూ ఉంటే. డిజైన్ చేసింది అట్లా కావదు కాబట్టి. బైక్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాయింట్గా ఉంటుంది కాబట్టి మీకు స్టేబుల్గా పోతూ ఉంటుంది, ఇంకా మీకు ఫీల్ రాదు. ఇది ఒకటి, అది జస్ట్ లాజికల్గా ఇది ఏం వేస్టే, కానీ ఇది ఎమోషనల్గా గేర్లు మార్చేది కార్లు లాగే. మాన్యువల్గా మనం ఇప్పుడు యాక్సిలేట్ చేసి ఓవర్టేక్ చేయాలంటే ఇది యాక్సిలేట్ ఇస్తాం, వెళ్తుంది, ఓవర్టేక్ చేస్తుంది. కానీ బైక్లో ఇప్పుడు సెకండ్లో పోతూ ఉంటాము, చిక్కు అని ఫస్ట్ గేర్ వేసి కర్రని పోతాము, మళ్ళీ సెకండ్లో ఉంటాము, థర్డ్లో ఉంటాము. ఇప్పుడు యాక్సిలేట్ వాడిని ఓవర్టేక్ చేయాలంటే డౌన్ చేసి సెకండ్ గేర్ పోయి కర్రని పోతాం. ఒక ఫీల్ ఉంటుంది, అది స్కూటర్స్లో రాదు. అది ఎమోషనల్, అది లాజికల్గా ఏమి ఉండదు, ఎమోషనల్. మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవంత పనికిరాదు, అది వేస్ట్. మీరు ఆలోచించద్దండి. అది ఆలోచించాలంటే మీకు ఆల్రెడీ ఉంటేనే ఇది ఆలోచిస్తారు. మీకు అది లేదు, ప్రాక్టికల్గా ఆలోచించాలంటే అవసరం లేదు, మీకు ఇదే కొనుక్కోవచ్చు స్కూటర్లే. బైక్లు మోస్ట్లీ ఎమోషనల్తో డీల్ అవుతుంది. ఏదైనా బైక్స్ అంటేనే చిన్న 125cc 110cc నుంచి 1000cc వరకు అన్ని ఎమోషనల్తోనే ఉంటుంది. మనకి కొన్ని చూసేకి బాగుంటాయి, ఆ ఇంజిన్ తోలేప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది, అంతా ఎమోషనలే. బైక్ అనేది ఎమోషనల్తో డీల్ అవుతుంది. స్కూటర్స్ మోస్ట్లీ స్కూటర్ ఇది పక్కా కొనాలిరా మన జీవితంలో అలాగనేసి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు, ఎందుకంటే ఇది మోస్ట్లీ ప్రాక్టికల్ వెహికల్గా చూస్తారు. అది ఒక మనము అంబిషియస్గా చూడము స్కూటర్స్ని. ఇంకా సస్పెన్షన్ కొన్ని బైక్స్లో బెటర్ ఉంటాయి, ఎందుకంటే ట్రావెల్ పెద్ద ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఈ స్కూటర్ మాత్రం సస్పెన్షన్ చాలా బాగుండేది. ఇట్లా బాగుందంటే మనకి పెద్దగా డిఫరెన్స్ లేకుండా పోతుంది బైక్స్కి. ఇది సస్పెన్షన్ బాగుంటే మనకి బైక్తోనే పని లేదు. చూడండి ఈజీగా వెళ్ళిపోతాయి ఎంత గుంతల్లో ఉన్నా కూడా. కానీ చాలా స్కూటర్స్ గాలి ఎగరేస్తుంది మనల్ని, గొంతు వచ్చిందంటే కుచ్చుకనేసి గాలిలో.
ఇంకా లాంగ్ జర్నీస్కి పోవాలంటే మనకి ఇంజిన్స్ ఇది డిజైన్ చేసినట్టు కాదు. ఇప్పుడు మనకి 500 కిలోమీటర్స్ బైక్లో పెద్దగా ఆలోచించాం, ఇది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసింది దీనికోసం కాదు. ప్రాబ్లం రావచ్చు ఈజీగా, సర్వీస్ ఇంటర్వ్యూస్ తక్కువ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ ఈజీగా కావాలి, మారిస్తూ ఉండాలి. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ వస్తాయి. కానీ ఇలా హ్యాండ్లింగ్ మాత్రం బెస్ట్. ఆడంటే ఆడన్నా తిప్పేయచ్చు ఇట్టా అట్టా అనేసి, పెద్దగా ఏం ఆలోచన అవసరం లే. ఇప్పుడు ఈ సస్పెన్షన్ బాగుంది కాబట్టి ఏడా ఎట్టంటే వెళ్ళిపోతాండ బాగుంది, ఈజీగా తిప్పేయచ్చు. మెయిన్ సిటీస్లో అట్టా తిప్పేయచ్చు. ట్రాఫిక్లో మనకు మెయిన్ ఇప్పుడు బైక్ అయితే ఇట్ట బరువు ఉంటుంది, మధ్యలో ట్యాంక్ ఇదంతా ఉంటుంది, కొంచెం అట్టా తోసుకుంటూ పోవాలి. ఇదేం పెద్దగా ఆలోచన అవసరం లేదు. ఎట్టంటే తిప్పుకుంటూ పోవచ్చు. బైక్ కారు మధ్యలో అట్టా దూరేసి అట్టా వెళ్ళిపోవచ్చు. యూట్యూబ్ చూడండి ఎంత ఈజీ. బైక్ అయితే కొంచెం కష్టపడాలి, బరువు ఉంటుంది, ఇది ఇట్టా తిప్పాలి అట్ట తిప్పాలి, ఇది ఈజీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఫ్యామిలీస్కి ఇది పెద్దగా ఆలోచన. మనం శారీస్ ఇవి కట్టుకున్నప్పుడు బైక్ టైర్కి మాట్టుకోవచ్చు. ఆ శారీ గార్డులు ఉంటాయి కానీ అది జస్ట్ ఒక షీల్డ్ లాగా అంతే. అది దాని వెనకాల సందులో కూడా మాట్టుకోవచ్చు. అది బ్యాడ్ లక్ ఎట్టనే ఉంటుంది, అంటే దీనిలో కూడా తగులుకోవచ్చు. కానీ డిజైన్ చేసింది మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి వెనకాల అంతా పడదు, కొంచెం కంఫర్టబుల్గా పోవచ్చు. ఫ్యామిలీస్ కొంచెం ధైర్యంగా కూర్చుంటారు, పిల్లలు ధైర్యంగా కూర్చుంటారు, మీరు కూర్చొని పెట్టుకోగలరు. ఇంకా కూర్చొని సీట్స్ కూడా ముందర కూర్చొని పెట్టుకుంటారు కొంతమంది పిల్లల్ని. అది రిస్కీనే కానీ కూర్చొని పెట్టుకుంటారు, మన వాళ్ళు ఏం చేయలేరు. అదే పెద్దవాళ్ళు కూడా ఇంకా 50-60 years వాళ్ళు కూడా పెద్దగా ఆలోచించకుండా కూర్చొనేస్తారు దీంట్లో. కొంచెం పెద్ద బైక్ అట్ట కూడా కొన్ని ఇంకా డిజైన్లు ఇట్టుంటాయి కాబట్టి కూర్చునేకి అది చూస్తేనే మామూలుగా అనేస్తారు సీటు. ఇదైతే పెద్దగా ఆలోచించరు. హైట్ తక్కువ ఉంటుంది, సీటు వైడ్గా ఉంటుంది, అన్నీ కంఫర్టబుల్గా ఉంటుంది, సైడ్ కూర్చోవచ్చు, శారీస్ మాట్టుకోదు. ఇలాంటి అడ్వాంటేజెస్ ఫ్యామిలీస్కి బెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ వెహికల్ అట్లా కొనాలనుకుంటా ఉంటే ఫ్యామిలీస్కి ఇదే బెస్ట్. కానీ మీరు ఎమోషనల్గా బైక్ కొనాలి ఇది అని ఆలోచిస్తే కొంచెం డైలమాలో ఉంటారు. అది మీ పర్పస్ చూడాలి. ఇప్పుడు ఓన్లీ ట్రాఫిక్లో తోలుకుంటా, సిటీల్లో టౌన్లో తోలుకుంటా ఉంటానంటే మీకు యాక్చువల్ బైక్ అవసరం లే. అంటే ఎమోషనల్గా అవసరం పడవచ్చు, మాకు కావాలి బైక్ ఫీల్ కావాలనేసి. కానీ ప్రాక్టికల్గా ఒకటే వెహికల్ కొంటా ఉన్నాం ఫ్యామిలీలో అంటే స్కూటర్ బెస్ట్ ప్రాక్టికల్గా, ఎమోషనల్గా పోకుండా ఉంటే. కానీ నా ప్రాక్టికాలిటీ వద్దు, ఫ్యామిలీ కొంచెం కష్టపడినా పర్లే అంటే ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు నేను చెప్పేది అట్ట కాదు. జస్ట్ దీని అంత కంఫర్ట్ ఉండదు. కానీ ఓకే నాకు కూడా ఫీల్ కావాలి, నేనే ఎక్కువ తోలుతాను, ఫ్యామిలీస్ ఎక్కువ మంది కూర్చోలేరు, ఎక్కువసేపు కూర్చోరు, ఎక్కువ తిరగము. మ్యాక్సిమం నేను ఒకటే తిరుగుతా ఉంటా ఆఫీసులకి, ఇది అదే. వాళ్ళకి సపరేట్ వెహికల్ ఉందా అటు కూడా ఆలోచించి వాళ్ళకి ఇప్పుడు 2 వెహికల్ కొట్టేట్టుంటే బెస్ట్. బైక్ ఒకటి కొనుక్కోవచ్చు. కానీ ఒకటే కొనేప్పుడు మీరు డైలమాలో పడతారు అందరూ. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఇంట్రెస్ట్ ఉంది 2 వెహికల్స్ కొనుక్కుంటే ఓకే. కానీ ఇద్దరు ఒకటే తోలాలి అనుకుంటే అక్కడ ఇష్యూ వస్తుంది. ఓకే ఇద్దరు బైక్ ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా సూపర్, నెక్స్ట్ లెవెల్, కంఫర్టబుల్గా బైక్ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరో ఒకరికి ఇంట్రెస్ట్ లే, ఒకరికి స్కూటర్ కావాలనుకున్నారంటే ప్రాక్టికల్గా స్కూటర్ కొనేదే బెస్ట్. ఇదేం కార్ రైడింగ్ కూడా బాగుంటుంది. మీరేమి బైక్ ఫీల్ రాదనుకోవద్దండి, బైక్ ఫీలే వస్తుంది. జస్ట్ దాంట్లో వెహికల్స్లో స్కూటర్స్లో మీకు ఏది క్యారెక్టర్కి ఏది సూట్ అవుతుంది. దాంట్లో కూడా చాలా డిఫరెన్స్లు ఉంటాయి. కొంచెం పవర్ ఎక్కువది, కొంచెం పవర్ తక్కువది, కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్, కొంచెం స్పోర్టీ ఓరియంటెడ్. ఇది మోస్ట్లీ ఫ్యామిలీ ఓరియంటెడే, కానీ స్పోర్టీ ఫీల్ వస్తుంది చూసేకి, కొంచెం యాక్సిలరేషన్ అంతా. కానీ కంఫర్ట్ వైజ్ ఫ్యామిలీస్కి బెస్ట్ ఇది. మీరు ఒకరే ఉంటే మీ బ్రెయిన్లో ఆలోచించుకుంటారు, ఏం ఆలోచన అవసరం లేదు, మీకు ఎమోషనల్గా ఎట్టు ఉంటే అటు వెళ్ళిపోండి. కానీ ఇప్పుడు మీ పార్ట్నరు, మీ వైఫ్, పిల్లోళ్ళు ఇవంతా ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఒక్కొక్కటి ప్రాక్టికల్గా ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు డెసిషన్ మారుతుంది. ఒకటే ఉన్నప్పుడు ఏం ఆలోచించలేదు, నీకు ఎమోషనల్గా ఏది అనిపిస్తే కొనేసేది. ఇంకా స్కూటర్స్లో మెయిన్ అడ్వాంటేజ్ అందరికి తెలిసిందే, లగేజ్ పెట్టుకోవాలి. మనం పోయి కూరగాయలు కొన్నాము, ఏదో కొన్నాం, బట్టలు కొన్నాం, ఏది కొన్నా దీనిలో పెట్టుకునేయచ్చు. మనం బైక్ కొన్నామంటే ముందర ట్యాంక్ బ్యాగ్ ఏదో పెట్టుకోవాలి, మళ్ళీ లుక్ పోతుందని పెట్టుకోము.
చాలా జరుగుతాయి. కానీ ఇది ఇప్పుడు ఈ దీంట్లో పెట్టుకుని వేసినామంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ముందర కూరగాయలు కొన్నారు, బ్యాగ్ తగిలించుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు, కాళ్ళ దగ్గర బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి కంఫర్ట్స్ ఉంటాయి. మెయిన్ ఇవే మనకి బైక్కి స్కూటర్కి డిఫరెన్స్. బైక్ అంటే ఎమోషనల్, ఇది ప్రాక్టికల్గా చాలా పనులు చేస్తుంది, మనకి కంఫర్ట్స్ ఉంటుంది. ఇంకా పెద్ద డిఫరెన్స్ అంటే ఇదే కంఫర్ట్. ఇంకా స్కూటర్స్ గురించి మాట్లాడినాము, ఇప్పుడు బైకుల గురించి మాట్లాడతాం. ప్రాక్టికల్ అయింది, ఎమోషన్స్ గురించి మాట్లాడదాం. మ్యాక్సిమం ప్రాక్టికాలిటీ గురించి కొంటాం స్కూటర్స్. బైక్స్ మోస్ట్లీ ఇది ఎమోషనల్. మనకి చూడండి, ఇప్పుడు ఈ సౌండ్ వస్తూ ఉందంటేనే సగం మంది ఇలాంటి సౌండ్ కావాలి బైక్లో, ఇది అదని ఆలోచించుకుంటారు. స్కూటర్ కొన్నప్పుడు అదంతా ఆలోచించరు. జస్ట్ మనకి బాగుందా తోళ్ళకి, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పవర్ ఉందా, ఎంతైనా లగేజ్ పెట్టుకునేకి ఉందా, లోపల సీట్ కింద ముందర ఉందా ప్లేసు, బ్యాగులు పెట్టుకునే, కూరగాయలు పెట్టుకునేకి, అంతే. దీని నుంచి ఏం పెద్దగా ఆలోచించు. స్కూటర్లు, బైక్లు దాంట్లో పవర్ ఎంత సీసీ, ఎంత పెద్ద ఇంజిన్, సౌండ్ ఎట్టుంటుంది, ఎగ్జాస్ట్ సౌండ్లు, అది ఇది అనేసి చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవుతాము. అది మ్యాక్సిమం ఈ ప్రాక్టికాలిటీలో మనం ఏం వేయచ్చు. ఇప్పుడు ట్యాంక్ బ్యాగ్ చూడండి, ఇప్పుడు మట్టి గొప్ప ఉంది ఫస్ట్ ఆఫ్ రోడింగ్ లాగా ఆడంతా వెళ్ళినాను కాబట్టి. కానీ ఇప్పుడు దీనికి ట్యాంక్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. కానీ సాగు మంది చూసి బైక్ ఇంత బాగుంది, దానికి ట్యాంక్ బ్యాగ్ పెడితే ఇది వర్స్ట్ అవుతుంది, చూసే బాగుంటుంది అనేసి మ్యాక్సిమం పెట్టుకోము. కాబట్టి ప్రాక్టికల్ తగ్గుతుంది. అడిగిపోయినా ఇంకా బ్యాగులు వేసుకొని బ్యాక్ ప్యాక్లు వేసుకొని పోవాలన్నమాట, కూరగాయలు కొనేకి కూడా. కానీ ఆ కాంప్రమైజ్లు అవుతాము, మనకు బ్యాగులు వేసుకోకపోతామంటే ఖచ్చితంగా కొట్టాం. ఎందుకంటే ఇది ఎమోషనల్తో మనకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా కొట్టాం. ఇంకా లాంగ్ జర్నీస్లో చెప్పనక్కర్లే, ఇది మీకు స్కూటర్లు డిజైన్ చేసింది అది కాదు, అది షార్ట్ జర్నీస్ కోసం. ప్లస్ అది గేర్ లేదు, అది బెల్ట్తో తిరుగుతుంది. అది మరీ ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ రోజు పోయినారంటే ప్రాబ్లంలు వస్తాయి. బైక్స్ అట్టు కాదు, ఈ డిజైన్ చేసింది కొంచెం పెద్ద బైక్లు. ఇప్పుడు 350 సీసీకి, ఇప్పుడు 350 సీసీకి పోయినారనుకోండి, ఈజీగా పోవచ్చు లాంగ్ జర్నీలు, ఏం ప్రాబ్లం లేదు. అంటే 100 సీసీ స్ప్లెండర్ ఎత్తుకొని కూడా పోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది పెద్ద ఇంజిన్లు బట్టి. కానీ బైక్లు స్కూటర్ల కన్నా ఈజీ లాంగ్ జర్నీస్ పోవడంలో. అది ఎందుకంటే డిజైన్ చేసింది, గేర్లు మన చేతిలో ఉంటుంది, లాంగ్ రన్కి ఈజీగా ఉంటుంది. కానీ మ్యాక్సిమం సిటీసు తిరగాలి, ఇది అదని ఆలోచించేవాళ్ళు ఈజీగా స్కూటర్స్ కొనుక్కోవచ్చు, ఏం ఇబ్బందిలే. ఇంకా మంచి ట్రాఫిక్లో సగం మందికి విసుగు వస్తుంది గేర్లు మార్చేది, ఏం ప్రాబ్లం లేదు. స్కూటర్లు పెట్టుకుంటారు, అదేం ప్రాబ్లం కూడా కొనుక్కుంటారు. బైకులు మీరు చెప్పడం అసలు ఈ ఒకరితో వాదించిన అవసరం లేదు. ఇప్పుడు మేము బైకులు కొనేవాడిని వద్దురాను స్కూటర్ కొనేసి, ఎందుకంటే అది వాడు ఎమోషనల్లీ ఫిక్స్ అయి ఉంటాడు, నేను బైక్ కొనాలి, ఇలాంటి బైక్ కొనాలి అనేసి. కాబట్టి మీరు ఎంత మంచి స్కూటర్, ఇప్పుడు ఏరాక్స్ 160 సీసీ 150 సీసీ అలాంటివి చూపిస్తే కూడా వాళ్ళకి లేదు, నేను దాని వల్ల అపాచీనే కొనుక్కుంటా, ఆ మైండ్ సెట్లోనే ఉంటారు బైకుల మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సో జస్ట్ మీరు ఏ ఆడియన్స్, మీకేమి కావాలి, మీ పర్పస్ ఏమి, దాన్ని బట్టి స్కూటర్ బైక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మొత్తానికి ప్రాక్టికాలిటీ, ఎమోషన్స్ రెండు మధ్యలో మీరు బ్యాలెన్స్ చేసుకొని ఏది మీకు సూట్ అవుతుంది. మీరు సింగిల్గా ఉంటారా, ఫ్యామిలీకి కావాలి, పిల్లలు ఉంటారు, ఇదంతా చూసుకొని మీకే అర్థమైపోతుంది. మీరు పెద్దగా ఆలోచించి ఇది అంతా లేదు. మీకు కంప్లీట్ ఎమోషనల్ సైడ్ పోవాలంటే కంప్లీట్ బైకే కొనుక్కుంటారు. లేదు మన ప్రాక్టికాలిటీ కావాలి, రోజు నాకు ఈ ఇబ్బందులు అవుతాయి, షాపింగ్ పోవాలి, పిల్లలు కావాలి, అందరూ కావాలి, ఇది అంతా అంటే ఇంకా స్కూటర్ కొనాలి. ఇది వీడియో నెక్స్ట్ నాకే ప్రాబ్లం, నేను రెండు ఇష్టమే తోలేదు, కానీ ప్రిఫర్ చేసేది బైక్ లాంగ్ జర్నీస్. నేను ఎక్కువ లాంగ్ జర్నీస్ పోతాను కాబట్టి ట్రాఫిక్లో నాకు ఏదన్నా ఓకే, కానీ బైక్ ఇష్టం కాబట్టి బైక్ వేస్తాడు. ఇక నా అలాంటి వాళ్ళు ఇదే ఎమోషన్స్తో డీల్ చేసేది. ఓకే, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి, ఎందుకు అనేసి కూడా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.